వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పాములపాడు మండలంలో క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటీలకు 50,000 రూపాయల ప్రైజ్ మనీని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హాజరై మాట్లాడారు. యువత అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ తిరుపాలు, బిఎస్ఎన్ఎల్ అడ్వైజర్ కుర్వా రమేష్, రంజిత్, నాగరాజు, లింగారెడ్డి, రామచంద్ర పాల్గొన్నారు. అటువంటి ఆలోచనతో ఉండేవాళ్ళే. కాలం ఎట్లా ఉందంటే ఎవరి మీద పడి దోచుకుందాం అనే కాలంలో ఏ రకంగా సహాయం చేద్దాం, ఇప్పుడు ఫోన్ చేస్తుంటారు ఎల్లయ్య గారు కానీ లేకపోతే రమేష్ గారు, ఇట్లా చేద్దామన్నా ఇది చేద్దాం. ఎప్పుడు సొంత పనుల కోసం ఎప్పుడు అడిగింది ఏం లేదు. సరే, సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చేదానికి ఇది వేదిక కాదు. ఇది ఒక టోర్నమెంట్ ఇనాగ్యురేషన్. అది కూడా క్రికెట్ కాబట్టి మరి స్పాన్సర్స్ రమేష్ కానీ లేకపోతే మన గోపాల్ రాజు వీళ్ళంతా కూడా సహాయం అందించారు. మంచిది. క్రీడలు అనేవి ఈరోజు చెప్తున్నారు ఎవరో పల్లెకు మరి పాకింది. కొన్ని దేశాలలో యాజ్ ఎ క్రికెటర్ నేను కూడా పెద్ద క్రికెట్ అభిమాని, ప్లేయరు. హైదరాబాద్ లీగులో ఆడినటువంటి వాడిని నేను. ఏమంటే దీంట్లో కూడా రాజకీయాలు ఇప్పుడు చాలా తగ్గినాయి. ఇప్పుడు టాలెంట్కే పెద్దపీట. అంతకుముందు రాజకీయాలు ఎవరి వాళ్ళ కొడుకులను లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళను వేసుకునే వాళ్ళు రాజకీయ నాయకులు ప్లేయర్స్గా. అది పోయింది. చాలా మంచి టాలెంట్ వచ్చింది ఇండియాలో. ఈరోజు ఇండియన్ టీం అంటే అది ఉమెన్ కావచ్చు లేకుంటే మెన్స్ టీం కావచ్చు, ప్రపంచంలోనే ఆ టీంతో ఆడాలంటే చాలా భయపడి ఆడుతుంటారు. ఓడిపోతామేమో, ఓడగొడతారేమో. చాలా స్టాండర్డ్స్ కూడా పెరిగినాయి, ఇంతకుముందు మాదిరి కాదు. క్రికెట్ అంటే సరే, అది దాంట్లో ఎవరెవరో రాశారు. తండ్రి ఎల్లయ్య గారు చాలా కాలం నుంచి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు మండలం పడవల పైడ పావసి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణంలో పైడా క్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జేఎన్టీయూకే ప్రొఫెసర్ బాలాజీ, యానం పరిపాలనాధికారి అంకిత్ కుమార్ ఐఏఎస్ హాజరయ్యారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా రంగుల రంగవల్లులు, విచిత్ర వేషధారణ, చిన్నపిల్లలకు భోగి పళ్లు వేయడం, భోగి మంటలు, పిండి వంటలు, సాంప్రదాయాలను ప్రదర్శించారు. ఇక మరుగున పడుతున్న గ్రామీణ సంస్కృతిని కళ్లకు కట్టినట్లుగా చూపిన పైడా కాలేజీ యాజమాన్యం విద్యార్థులను అతిథులుగా అభినందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ యాజమాన్యం, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈకేవి కేశవరావు, ప్రిన్సిపల్ పైడా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. పైడా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ తరఫున పైడా క్రాంతి జరుపుకుంటున్నాము. పైడా క్రాంతిలో సంక్రాంతి తగినట్టు ఏమున్నాయో రకరకాల కాంపిటీషన్స్ జరుపుతున్నాము. ఫుడ్ కాంపిటీషన్, రంగోలీ కాంపిటీషన్, కైట్ కాంపిటీషన్, నెక్స్ట్ ఈ కల్చరల్ యాక్టివిటీస్, సాంప్రదాయ వస్త్రాలు అంటే ట్రెడిషనల్ వాక్, ఇటువంటివి జరుపుకుంటూ పివి సూర్యప్రకాష్, ప్రిన్సిపాల్ పైడా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ సంక్రాంతి సంబరాలు అనేవి మా పైడా కాలేజీలో పైడా గ్రూప్ సంస్థలకు అనుగుణంగా గత 16 ఏళ్ల నుంచి ప్రతి ఏడాది భోగికి ముందు రోజున లేదా 2 రోజుల ముందున జరుపుకుంటున్నాం. దీనికి కారణం ఏంటంటే ప్రెసెంట్ పరిస్థితుల్లో మన పిల్లలకి, తర్వాత తరాల వారికి మన యొక్క సంస్కృతి, సాంప్రదాయం, వాటి యొక్క విలువలు, వాటిని పెంపొందించడానికి, వాటిని కాపాడడానికి మేము ఈ సంక్రాంతిని పైడా క్రాంతి అనే పదంతో మేము జరుపుకుంటున్నాము.
కాకినాడ జిల్లా ముమిడివరం నియోజకవర్గంలోని తాళరేవు మండలం పి మల్లవరం పంచాయతీ పరిధిలో శ్రీవాణి విద్యానికేతన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కరస్పాండెంట్ చంద్రశేఖర్, శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ముందుగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విద్యార్థులు, గ్రామస్తులు కలిసి 1 కిలోమీటర్ పొడవైన 10,000 భోగి పిడకలతో దండన ఊరేగించారు. ఈ విశేష భోగి మంటను చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. తెలుగు సాంప్రదాయ వేషధారణలో విద్యార్థులు అతిథులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ మండల టీడీపీ నాయకుడు ధూళిపూడి వెంకటరమణ హాజరయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు, వైసీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆ విధంగానే మన ఈ సమావేశానికి వచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఈ స్కూల్ కరస్పాండెంట్ శ్రీలక్ష్మి అండ్ వివేకానంద శ్రీవాణి విద్యానికేతన్ కరస్పాండెంట్స్ అందరూ కూడా ఇక్కడికి, చంద్రశేఖర్ గారు అందరూ ఇక్కడికి వచ్చి మహా వైభవంగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అయినటువంటి చంద్రశేఖర్ గారికి, శ్రీలక్ష్మి గారికి ప్రత్యేక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ భావితరాల భవిష్యత్తుకు కూడా మన యొక్క సంప్రదాయాలను కొనసాగించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఉత్సవం ప్రారంభించారు. అందులో భాగంగా 1 కిలోమీటర్ పరిధి గల భోగి పిడకలతో దండ తయారు చేయించడం, అదంతా గ్రామోత్సవం కింద గ్రామంలో తిప్పడం, అందరికీ కూడా తెలియపరచినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మన పండగ ముందే వచ్చినందుకు, ఆ విధమైన వాతావరణం కల్పించడం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాజోలు నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో గత వారం రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన బ్లోఅవుట్ ను విజయవంతంగా మూసివేశామని అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి తెలిపారు. గ్రామస్తులకు ఇది శుభవార్తగా భావిస్తున్నారన్నారు. ఈ ఘటనపై ప్రత్యేక శ్రద్ధ చూపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సీఎంఓకు కృతజ్ఞతలు తెలిపారు. అతి తక్కువ సమయంలో బ్లోఅవుట్ మూసివేసిన ఓఎన్జీసీ నిపుణుల బృందానికి సమన్వయంతో పనిచేసిన జిల్లా అధికార యంత్రాంగానికి అభినందనలు తెలియజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ స్పీడ్ తో పనిచేస్తుందన్నారు. ఇక జిల్లా వాసులకు ఇలాంటి కష్టం వచ్చినా కూడా అండగా ఉంటామని ఎంపీ హరీష్ స్పష్టం చేశారు. ఈ కృషికి పలువురు ఆయనను అభినందించారు. నందివాడ మండలంలో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు 1.80 కోట్లతో 5 విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మిస్తున్నట్లుగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. జొన్నపాడు గ్రామంలో 36 లక్షలతో నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 3 క్లినిక్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, త్వరలో మిగిలిన 2 పనులు కూడా మొదలు పెడతామన్నారు. అలాగే గ్రామాల్లో హెల్త్ క్లినిక్ల ఏర్పాటు ద్వారా ప్రజలకు వైద్య సేవలు సులభంగా అందుతాయన్నారు. గ్రామాల సమగ్ర అభ్యున్నతి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
గుడివాడ ప్రజలందరూ సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా చేపట్టారు. మున్సిపల్ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది వివిధ క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాము స్వయంగా క్రీడల్లో పాల్గొని ఉద్యోగులకు ఉత్సాహపరిచారు. మున్సిపల్ కమిషనర్ మనోహర్ తో కలిసి ఎమ్మెల్యే రాము టీం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడింది. అనంతరం క్రీడా పోటీలో విజేతలకు బహుమతులు అందించారు. అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి సాధ్యమన్నారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నవీన్ వేసిన బంతిని అద్భుతంగా ఆఫ్ సైడ్ కొట్టి ఒక పరుగు సాధించారని అదే సమయంలో గుడివాడ పురపాలక సంఘం పరిధిలో సంక్రాంతి సంబరాల కార్యక్రమం అనేది గత 2 రోజులుగా మనకి జరుగుతుంది. దీనిలో క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్ పోటీల్లో చాలా మంది మన సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ ఆఫీస్ ఉద్యోగులు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా పాల్గొనడం జరిగింది. మన గతంలో మన ఎమ్మెల్యే గారు కూడా మనకి ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పడం జరిగింది. మనకి ఎప్పుడు పని ఒత్తిడిలో ఉంటున్నాము, పని ఒత్తిడే కాదు మానసిక ఉల్లాసం పెంపొందించుకోవడానికి ఇట్లా గేమ్స్ కూడా సార్ అప్పుడే మనకి పెడతాను, నేను కూడా వస్తాను అని చెప్పడం జరిగింది. నమస్కారం. మంచి టాలెంట్ ఉంది గుడివాడ. ఈరోజు చూశాను ప్లేయర్స్ అందరూ ఉత్సాహం పాల్గొంటాం కాకుండా మెయిన్గా మన గుడివాడ పురపాలక సంఘంలో చాలా గొప్ప విజయాలు సాధించాం. దాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. కంపారిటివ్ చూసుకుంటే గత 20 ఏళ్ళుగా ఉన్నదానికి ఇప్పుడు ప్రజెంట్ గుడివాడ నడుస్తున్నదానికి అసలు ఎక్కడో డిఫరెన్స్ ఉందన్న. చేమకి అనుకున్న తేడా ఉంటుందో చెప్తారా? అంత తేడా ఉంది. ఈ రోజు మీరందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు ముందుగా థ్యాంక్ యూ. గుడివాడ ప్రజలు మొట్టమొదటిసారిగా ప్రభుత్వం పనిచేస్తే, ప్రభుత్వాధికారులు పనిచేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయని చూస్తూ ఉన్నారు. మన ఎక్స్పెషల్లీ మనకి చెత్త, గుడివాడలో ఉన్న చెత్త కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా అనేకమైన అదర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మీరు చేసినవి. కోట్లాది రూపాయలు వెచ్చించి పేదలకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి వైద్య భరోసా కల్పిస్తుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు. గోరంట్ల కార్యాలయంలో రూరల్ నియోజకవర్గానికి చెందిన 32 మంది లబ్ధిదారులకు 29,07,845 విలువైన సీఎం సహాయనిధి చెక్లను ఆయన పంపిణీ చేశారు. వైద్య ఖర్చులకు భారమైన కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు ఉదారంగా సహాయం అందిస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 307 మందికి 3.28 కోట్లకు పైగా సహాయాన్ని అందించామని చెప్పారు. పేదల పట్ల సానుభూతితో పనిచేస్తున్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రేషన్ దుకాణాలన్నీ కూడా అందుబాటులో కోసం ప్రయత్నం జరుగుతుంది. కూడా ఇచ్చే కార్యక్రమాలు ఊళ్ళలో కూడా మొదలవుతుంది. కొన్ని రోజుల్లో కూడా బాలిక నాయకులు సమన్వయం ఈ సంక్రాంతిని వేడుకగా జరుపుకోండి, ఆనందంగా గడుపుకోండి. అలానే ముఖ్యమంత్రి గారు కూడా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తామని నాయకులు, కార్యకర్తలు కూడా సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ కోడి పందాలు ఆడండి కానీ జోగం ఆడొద్దు అనేది చంద్రబాబు గారికి ఆలోచన. సహజంగా
మన గ్రామాల్లో ముగ్గురు పోటీలు అవన్నీ ఊళ్ళో ఇంట్లో చేస్తున్నాం. త్వరలో ఇళ్ల మీద కూడా ఒక పాలసీ తీసుకుంటా ఉన్నాం. ఇంట్లో ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం. అలాగే గతంలో ఇక్కడ పట్టాలు కాణిపాక స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని శ్రీ 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 శంకర భారతి మహాసరస్వతి స్వామీజీ దర్శించుకున్నారు. మైసూరు యోగేంద్ర సరస్వతి మఠానికి చెందిన స్వామీజీకి దేవస్థాన అధికారులు ఘన స్వాగతం పలికారు. దేవస్థాన ఈవో పెంచల కిషోర్ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు శేష వస్త్రాన్ని అందజేశారు. అనంతరం స్వామీజీ ఆలయ విశిష్టతను ప్రశంసిస్తూ భక్తులకు ఆశీర్వచనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి తదితర అధికారులు పాల్గొన్నారు. ఐమల్యానందరూపాయ శ్రీ గణేశాయ మంగళం. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ప్రముఖ సినీ రచయిత నటుడు తనికెళ్ల భరణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ సూపరింటెండెంట్ వాసు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన శతాబ్దాలుగా అపారమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న కాణిపాక ఆలయం నేడు పరమ వైభవంగా ప్రధాన దేవాలయంగా వెలుగొందుతోందన్నారు. గత 50 సంవత్సరాల్లో ఆలయ అభివృద్ధి, విశాల ప్రాంగణం, భక్తులకు అందుతున్న సంతృప్తికర దర్శనం, పరిపాలన విభాగం అందిస్తున్న సేవలు భక్తులను మరింతగా ఆకట్టుకుంటున్నాయని ఆయన తెలియజేశారు. కాణిపాకం శతాబ్దాలుగా అపారమైన కీర్తి ప్రతిష్టలతోటి ఇవాళ పరమ వైభవంగా ఒక దేవాలయంగా ప్రసిద్ధి పొందింది. గతంలో తిరుపతికి వచ్చిన వాళ్ళు కాళహస్తికి వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. కానీ ఈ 50 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, దేవాలయం మిగతా పారిశుధ్యము, మిగతా వివరాల్లో ఏ స్థాయిలో ఉందంటే తిరుపతికి వచ్చిన వాళ్ళు కాణిపాకం దర్శనం చేసుకుని తర్వాత కాళహస్తి మీదుగా ఇళ్ళకెడుతున్నారన్నమాట. సో ఇదంతా ఇక్కడి కార్యవర్గ సభ్యులైతేనేమి, వేద పండితులు అయితేనేమి, పురోహితులను, ముఖ్యంగా గ్రామ ప్రజలైతేనేమి సహకరిస్తున్నారు. భవిష్యత్తులో కూడా, ఎందుకంటే వినాయకుడికి మనకి ఆదిదైవం అంటారు. ఏ మంచి పని ప్రారంభించినా వినాయకుడితో ప్రారంభిస్తాం. అలాగా ఇవాళ కాణిపాకం వినాయకుడు కొన్ని కోట్ల మంది భక్తుల హృదయాల్లో స్థిరస్థాయిగా కొలువై ఉన్నాడు. కాబట్టి తప్పకుండా విశేష సంఖ్యలో కాణిపాకానికి దర్శించుకుని ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. శుభం భూయాత్. నమ శివాయ. శివోహం.
పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లె గ్రామంలో 12 కోట్లతో వంతెనకు భూమి పూజ నిర్వహించారు ఆర్ఎండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుంచి ఎన్నో ఎమ్మెల్యేలు ప్రయత్నించిన పని ఇప్పుడు సాధ్యమైందని వచ్చే 6 నెలల్లో వంతెన పూర్తి చేయాలన్న హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏది ఏమైనా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్రలు చేసి ఈ యొక్క పాదయాత్రలో రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది. ఈ రోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇబ్బందులు లేకుండా రహదారులు నిర్మిస్తామని మాట ఇచ్చి ప్రభుత్వం రాగానే మామూలుగా రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు మాకున్నటువంటి రికార్డుల ప్రకారం ఒకే ఒక్క సంవత్సరంలో కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒకేసారి 3,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయలేదు. ఈ రోజు 3,000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో రిలీజ్ చేసి ఈ రోజు మేము రోడ్లన్నింటినీ కూడా మళ్ళీ రినివల్స్ చేసుకుంటూ వాటిని బాగు చేయడం జరుగుతూ ఉందని చెప్పారు. ఏదైతే మేము సూపర్ 6 పథకాలు చెప్పామో చెప్పిన ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తా దాదాపుగా 85 నుంచి 90% అమలు చేయడం జరిగింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని శ్రీరామాపురం బ్రహ్మర్షి గురూజీ ఆశ్రమాన్ని సిఆర్పీఎఫ్ డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ సందర్శించారు. ఆశ్రమంలో లక్ష్మీనారాయణ స్వామి వారి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన జైన్ మందిరాన్ని కూడా సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆశ్రమ నిర్వాహకులు సాగర స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. प्रार्थना करेंगे। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगगयामितं वन्दे विष्णुं। తిరుపతి జిల్లా చంద్రగిరి నారావారిపల్లెలో ఈ నెల 12న సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన రాబోతున్నారు. ఇక జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు వద్దని అధికారులకు తెలిపారు. ప్రధాన సదుపాయాలు అలాగే భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండేలాగా సమీక్షలు జరిపారు. సీఎం సాయంత్రం 5:20కి రంగంపేట హెలిప్యాడ్ చేరి రోడ్డు మార్గం ద్వారా స్వగ్రామానికి చేరి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం చేయనున్నారని తెలిపారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా మెంటాడ మండలం మెంటాడ ప్రభుత్వ పాఠశాలలో 1.60 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదులను రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. విద్యా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఇక విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. అలాగే పాఠశాల అభివృద్ధికి నిధులు నిరంతరం కేటాయిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఇంకా అందరింట్లో 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ వస్తున్నాయా? ఎంతమంది ఇంట్లోకి వస్తే చేతులెత్తండి. మీకు రాలేదు అంటే మీ ఇంట్లో మీ నాన్న అమ్మ ఉద్యోగం చేస్తున్నారు, అంతేనా? అది వస్తాయి కదా, ఓకే. అలాగే ఫ్రీ బస్ ఎంతమంది ఎక్కారు ఇప్పటికి? మీ అమ్మ లెక్కలేదా? మీరు ఎక్కకూడదు, మీ అమ్మవా మీ అక్క వాళ్ళు ఎక్కుతున్నారా లేదని అడుగుతున్నాను. లేడీస్ అందరికి ఫ్రీ బస్, ఓకే. అలాగే మనకి ఈరోజు అందరూ రైతు కుటుంబాలకు వచ్చిన వాళ్ళని ఇంట్లో చెప్తారు. రైతుకి అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా ఉంది, అది కూడా వచ్చిందా? అన్నదాత సుఖీభావ కార్యక్రమం, ఎస్. ఎందుకంటే మీరే రేపటి భావి భారత పౌరులు. ఎందుకంటే ఎవరింట్లో రాకపోతే అది మీరు కూడా చెప్పొచ్చు. మేము చిన్నపిల్లలను చెప్పకూడదనేం లేదు, ఎందుకంటే మన ఇంట్లో కష్టం ఉంటే చెప్పాల్సిన అవసరం మీకు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండల కేంద్రంలోని వివేక్ మాస్టర్స్ మైండ్స్ హై స్కూల్లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ బెవర ఈశ్వరరావు, కరస్పాండెంట్ నేతాజీ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణంలో భోగి మంటలు వేసి విద్యార్థులు ఉపాధ్యాయులు సంక్రాంతి పాటలు నృత్యాలు ప్రదర్శించారు. హరిదాసు, కొమ్మదాసు వేషధారణలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు రంగురంగ వేషధారణలతో సాంప్రదాయ సంక్రాంతి ఉత్సవాలను సజీవంగా చూపించారు. విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని VBGRAMGగా మార్చడాన్ని నిరసిస్తూ MGNREGA పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నరేగా బచావో సంగ్రామ్ పేరుతో జనవరి 10 నుంచి ఫిబ్రవరి 25 వరకు ఆందోళన చేపడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు బోర ఐశ్వర్య పాల్గొన్నారు. రేపు పెద్ద చెరువు గట్టుకు గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష జరగనుంది. ఈ ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు మరియు కొత్త చట్టాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా జనవరి 8 నుండి ఫిబ్రవరి 25 వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నామండి. ముందుగా రేపు మేము 11వ తేదీ ఆదివారం గాంధీ విగ్రహాల దగ్గర నిరాహార దీక్ష చేస్తూ ప్రస్తుత
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి వి గ్రామ్జీ పేరును పెట్టడం చాలా దురదృష్టకరమండి. మరియు గత 20 సంవత్సరాల నుండి కూడా ఉపాధి కార్మికులకు ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతో ఉపయోగపడుతూ వారికి పని ఆధారాన్ని కల్పించిందండి. ఇప్పుడు ఈ పథకానికి 125 రోజులు పని కల్పిస్తామని చెప్తున్నారు, కానీ ఇదివరకు కేంద్ర ప్రభుత్వం 100% నిధులు ఇచ్చేదండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి 40%, కేంద్ర ప్రభుత్వం 60% వాటాలు అంటుందండి. ప్రస్తుతం మన రాష్ట్రంతో పాటు మిగిలిన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కూడా మీకు తెలుసండి. మన రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు ఇవ్వడానికి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవండి. వాళ్ళు 40% నిధులను ఎట్లా ఇవ్వగలరండి మన ఉపాధి హామీ కూలీలకి అని నేను అడుగుతున్నానండి. మరియు కాంగ్రెస్ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.